రస్మిత, ఇది ఎత్తుకో నువ్వు. ఏంటి అత్తమ్మ ఇవి? ఇవి గారెప్పాలు, బెల్లం అప్పాలు దుర్గమ్మ తల్లికి. అమ్మా మరి అవేంటో చెప్పవా? ఇవి పూజ సామాన్లు. మెల్లగా దిగే. సరే అత్తమ్మ. ఇప్పుడు వచ్చేసి దుర్గమ్మ గుడికి వెళ్తున్నాం. ఇక మన గుడి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక అక్కడికే వెళ్తున్నాం. ఇదే మన గుడి అన్నమాట. ఇది మా సంఘం మీద గుడి. అందరం కలిసి మా దుర్గమ్మ కోసమని కట్టించినాం. మా కులదేవత అన్నమాట. లోపల అమ్మవారు కనబడుతుంది, దుర్గమ్మ తల్లి. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది కావచ్చు. ఇప్పటి నుంచి తల్లికి కొలుపులే కొలుపులు. ఇక ఇప్పుడైతే అమ్మవారికి స్నానం చేయించారు. అక్కడ మా అమ్మును మా అమ్మ వాళ్ళ చెల్లె మా పిన్ని అన్నమాట. ఇక్కడ మా పెద్ద మమ్మీ, మా వాదిని, ఇక మా ఆంటీ. మంచి కట్టు సీరే, లేకపోతే నేనే పడతా. మంచి కడుతుంది నక్క. ఫస్ట్ సింగిల్ వద్దు, నువ్వు కొంత కింది కానీ ఇట్లా పోయి చూసుకో. మీరు కడతారాము నేను కట్టన్నా, మీరు కడతారాము నేను కట్టన్నా. నీకే సిరే అట్టుకోరాదు, నువ్వేం కడతావు? నీకే సిరే అట్టుకోరాదు, నువ్వేం కడతావు? ఈ అమ్మవారికి చీర కట్టేస్తారు. ఈ అమ్మవారిని రెడీ చేసిన తర్వాత అమ్మవారి కొలుపు ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఏం చెప్తుంది? అమ్మవారికి చేతుకు పసుపు కంకణం కడుతున్నా. కట్టు. ఈ మెడల కూడా ఒకటి కట్టు. కడతా. మా అమ్మకి ఇష్టం కదా పచ్చి పసుపా? పచ్చి. ఓ మస్తు మెచ్చుకుంటుంది. చేత బట్టి అమ్మకు తాళి సమర్పయాలి అని మా అమ్మకు నా కన్నమ్మ తల్లి మంచి అందరికి సౌభాగ్యాన్ని అందరికీ మేమందరం ఉండాలి. ఒక ఇళ్ళం కొడుకు నిమ్మకాయ దండ అటేదునా నీదేదునా దుర్గమ్మ మేడలో దండేదునా దండాలు ఎడుదునా నిమ్మకాయ దండలు నిలువెత్తు వేయంగా దుఃఖీలం పగలు. ఇక పంతులు వచ్చే టైం అయింది. అలాగే మా కులపోలు అందరూ వచ్చేస్తారు. ఇక తల్లికి ఘనంగా పూజలు స్టార్ట్ అవుతాయి. అమ్మ అందరినీ సుమంగలిగా ఉంచు, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి తల్లి, దయుంచు అందరి మీద. జై దుర్గా మాతకి గాజులు సమర్పయాని. జై దుర్గమ్మతకి జై. ఇక దుర్గమ్మ తల్లికి అందరికీ తెలిసే కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే అందరికీ తెలిసే. ఎర్ర గాజులు పచ్చ గాజులు దుర్గమ్మ కంటే చాలా ఇష్టం. వదినే అందరూ ఆడుంటే నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు? దండ నేర్చుకుంటున్నావా? అవును. లక్ష్మణి కూడా ఇక్కడ వెళ్ళా సదన్ ఉన్నాడు. అక్కడ సదన్ రాయ్ ఎత్తున్నావు రాడా? ఈలత్తలేదు. నీకు అత్తలేదా ఇలా? నాకు అత్త చూడు. ఇదంతా చూసినాక మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటిదంటే, మరి పంతులు ఉండంగా ఇలాంతా పూజ ఎందుకు ఎత్తురు అని మీకు ఒక డౌట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ డౌట్ కూడా చెప్పేస్తా. అయితే మన దుర్గమ్మ గుడి కూడా పూజ సామాన్లన్నీ రెడీ ఉంచాలి. ఆ తర్వాత మనం ఇట్లా ఉంటాయి కదా చిప్పలు, అవన్నిట్లకు మనం సున్నం రాకి అన్నీ రెడీ ఉంచితే తర్వాత మా భాషలో డుబ్బులైన అంటారు. ఇక మీ భాషలో పంతులు అంటారు, ఏమంటారో అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక టైం 9:30 అవుతుంది. ఇక డుబ్బులైన వచ్చేసి డైరెక్ట్ పుట్టమని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మన దుర్గమ్మ విగ్రహం ముంగట
మట్టితోటి చిన్న విగ్రహం రెడీ చేసి చూసారా మెరుపులతోటి. ఇక ఆ విగ్రహం రెడీ అయిందంటే మనం డైరెక్ట్ కొలుపు తెల్లందాక స్టార్ట్ చేసుడే. ఇక డుబ్బులైన 2 గంటలు కొలుపు కొలిచిండు కదా. ఇక తర్వాత డుబ్బులైనా కొంచెం రెస్ట్. ఇక నేను కొంచెం కొలుతామని చూస్తున్నా, ఎందుకంటే మనకు కొలరాదు కానీ అట్లా తల్లి ఏమన్నా కోరికలు కూడా తీరుస్తుందని దుర్గమ్మ కూడా అట్లా చిన్నగా దుర్గమ్మ కొలుపు కొలిపిన అన్నమాట. కాసేపు దుర్గమ్మ పాటలతో మనలందరూ ఇక డాన్స్ చేస్తారు. ఒకసారి చూడండి మన వాళ్ళందరినీ. మా వదిని ఇక మా మరదలకైతే ఎప్పుడెప్పుడు డాన్స్ ఇలా ఉన్నది, కానీ ప్రెగ్నెంట్ కదా. ఇంకా చాలామంది ఉండే, ఇక కొంతమంది నిద్ర ఆపరు కదా తెల్లని దాకా. ఇక మా పిన్ని డుబ్బు వెళ్తుంది. ఇక మా పిన్నికి ఆ దుర్గామాత మీద పూనకమైంది. మొత్తం సేపు ఇక మా మరదలకు నాకు నిద్ర మస్తు వస్తుంది, కానీ తెల్లందాకా అమ్మవారి దగ్గర నిద్రపోకుండా మనం కొలుపు వెళ్తాం కదా. ఆ అమ్మవారికి చాలా ఇష్టం. అలా తెల్లందాకా అమ్మవారిని నిద్ర పోనీయద్దన్నమాట. డుబ్బుతోటి తొట్టతోటి ఊపుకుంటూనే ఉండాలన్నమాట. అమ్మవారి మాత్రం నిద్ర పోనీయద్దు, ఎందుకంటే మనకు అనుకున్న కోరికలు తీర్చాలి కదా మా తల్లి. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు దుర్గమ్మకు గారెప్పలు, బెల్లమప్పలు, గురుగులు కూడాము. ఇక దీపాలకు గురుగులు కూడాము. ఇవి పిండితోని చేసుడు. ఇక్కడ చూడండి, దుర్గమ్మ తల్లికి మెరుగంటే చాలా ఇష్టము, కోలలు కూడా ఇష్టము. ఈరుపన, మా అమ్మకు కాటిక అన్ని ఇష్టం. ఇక మా దొరసన్నమ్మకు లిప్టిక్ పెట్టపోతే కొడుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆ కోళ్ళు మేకలు కోసే టైం అన్నట్టు. ఇక కోళ్ళు మేకలు కోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. ఇచ్చిన తర్వాత మళ్ళా అక్కడ తొట్టెల గారప్పలు ఉన్నాయి చూసారా, ఆ గారప్పల మీద మళ్ళా కొలుపు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇక మేక వద్దాం. నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి ఇక అమ్మవారికి మేకలు దిగినాయి. ఇక మళ్ళీ కాసేపు డుబ్బు కొలాల. ఇక అప్పుడు అమ్మవారు నిద్రపోతుంది అన్నమాట. దుర్గమ్మ తల్లి కొడుకునిచ్చిండు రశ్మిత. ఇక దుర్గమ్మ కోల్పు అయితే కంప్లీట్. ఇక మా వదినకు ఇంకా కాన్పు అందలేదు కదా, ఆ కాన్పు కోసం ఇట్లా చేస్తారన్నమాట. ఏమంటారు కదా కొల్లుకుంట కొట్టుడు అని అంటారు కదా దుర్గమ్మ కాడ. అలా చేస్తే ఆ దుర్గమ్మ తల్లి మా వదినకు సంతానం ఇస్తుంది అన్నమాట.
మగరాజు పట్టాలి గది గది ఇది పిలపేల ముత్యాల పింపాయ మారు అల్లానే ఎరుడల్లో. అల్లానే ఎరుడల్లో. ఇప్పుడు ఆ దుర్గమ్మ ప్రసాదం గారప్పలు దొంగతనం చేస్తుర్రు చూసిరా ఫ్రెండ్స్. పడేలు తప్ప మరి ఇవన్న దగ్గర నీడు ముసురు చేస్తారు, మీరు ఎంత దొంగతనం చేస్తారు? ఇవన్న దగ్గర నీకు కావాలి నుంచి ఎంత దొంగతనం చేసిర్రు? మరి ఇలా కులంలో మెప్పించుకుంటారా? పోలీస్ వెళ్ళిపోతారా? మరి దొంగతనం కాదు, దుర్గమ్మ సొమ్ము మేము తినుడే. దుర్గమ్మ తల్లికి సేవలు చేస్తాము, తింటాము. పసుపు అంట ఓకే. ఇది పెద్ద మనిషికి ఆ పెద్ద మనిషి ఎవరే కాదు మా డాడీ, తెలుసు కదా మీ అందరికీ. ఇక మా కులంలో పెద్ద మనిషి అన్నట్టు. అలా పెద్ద మనిషికి ఫస్ట్ కొట్టిన తర్వాత అందరికీ కొడతారన్నమాట. అట్లా కొడితే మనకి ఏమున్నాయి కానీ పారిపోతాయి అన్నట్టు. ఇక డుబ్బులైన ఈ తాత వాళ్ళకి వచ్చిండు. ఇక తాత తెల్లందాక 2 పుల్ బట్టలు పట్టిండు. ఎట్టుండి చూసిరా కింగు లెక్క. ఇంకా ఇక దుర్గమ్మ కొలుపు అయితే కంప్లీట్. ఇక మన మేకలు తగినాయి, కట్కాయని వచ్చిండు, కొడుతుండు. ఇక పాలు వేసిస్తాడు. ఇక మా పాలు వచ్చేసి ఇక 21 పాలు ఉంటాయి అన్నమాట మా గుడెంలో. ఎవరి పాలకు వంచేస్తే వెళ్తాడు ఎక్కడో అక్కడ. ఇక ఒక్కసారి మా గుడి మొత్తం చూసేయరి. అయ్యో మర్చిపోయిన ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అట్లనే ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నా. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని. అలాగనే మా దుర్గమ్మని మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ దర్శించుకోండి. జై దుర్గమ్మ తాకి జై. మా దుర్గమ్మ మొక్కులు అయితే మొత్తం అయిపోయినాయి. కొలుపు అయితే తెల్లని దాకా చూసారు కదా వీడియోలో. దుర్గమ్మ అంటే అట్లుంటుంది. మళ్ళీ కూర కూడా కొట్టెత్తుర్రు, అయిపోయింది. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి పిల్లలు కోరుకుంటాం మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.